హాయ్ గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నా యూట్యూబ్ ఛానల్ కోసం నేను స్పెసిఫిక్గా కెమెరా ఆర్డర్ పెట్టాను. దాన్ని అన్బాక్స్ చేసి మీకు చూపిద్దామని ఈ వీడియో చేస్తున్నాను. లోపల బాక్స్లో ఏమేమి కంటెంట్స్ ఉన్నాయో చూద్దాం. లెట్స్ సీ వాట్ ద కంటెంట్స్ ఆర్ దేర్ ఇన్ ద బాక్స్. ఇదే కొత్త సోనీ ZV-E10 నేను కొన్న కెమెరా. దీన్ని ఇప్పుడు మనం అన్బాక్స్ చేద్దాం. ఆల్రెడీ నేను అన్బాక్స్ చేశాను, మళ్ళీ ఈ వీడియో కోసం స్పెసిఫిక్గా అన్బాక్స్ చేస్తున్నాను. మనకైతే ఇక్కడ 64 GB మెమరీ కార్డ్ ఇస్తాడు. ఫస్ట్ దీన్ని చేద్దాం. సెకండ్, ఇక్కడ ఏవో డాక్యుమెంట్స్ ఉంటాయి. డాక్యుమెంట్స్ 2 years + 1 year వారంటీ అంట. ఇంకా సోనీ వారంటీ కార్డు ఇది. ఫస్ట్ అయితే డాక్యుమెంట్స్ సైడ్కి పెట్టారు. ఇవన్నీ యూజర్ మాన్యువల్స్. ఇక్కడైతే మన కెమెరా ఉంటుంది. ఇక్కడ ఇది కెమెరాకి మైక్కి ప్రొటెక్షన్ అన్నమాట. ప్రొటెక్షన్ కోసం ఇది ఇచ్చారు. దీన్ని ఇక్కడ మౌంట్ చేయాలన్నమాట. మౌంట్ చేస్తే అప్పుడు డస్ట్ అనేది ఈ కెమెరాలోకి వెళ్ళకుండా ఉంటుంది. ఇది కూడా మీకు తర్వాత చూపిస్తాను. నెక్స్ట్ వచ్చేసి ఇది మన బ్యాటరీ. చిన్న బ్యాటరీ ఇది చాలా. మీరు ఎక్కువ టూరింగ్కి గట్టి వెళ్ళి ఫొటోస్ తీసుకుంటా అంటే ఆల్టర్నేట్గా ఇంకో బ్యాటరీ తీసుకోవడం బెటర్. ఇది చాలా చిన్న బ్యాటరీ ఇది. సైడ్కి పడుతుంది కూడా. ఇది కెమెరా బ్యాటరీ ఛార్జింగ్ కేబుల్స్ ఇవి. దీన్ని అలా పెట్టి దీన్ని కూడా సైడ్కి పెడదాం. నెక్స్ట్ ఇది వచ్చేసి రోప్ మీన్స్ హ్యాంగర్ టైప్ హ్యాంగ్ చేసుకోవడం కెమెరా మన మెడకి. చూద్దాం. ఇది కెమెరా. ఇది కిట్ లెన్స్. ఇది మనకి ఇచ్చిన కెమెరాతో పాటు కిట్ లెన్స్ తీసుకున్నాం. దీన్ని మోడల్ వచ్చేసి సోనీ ZV-E10L. L అంటే లెన్స్, లాస్ట్ L అంటే లెన్స్. ఇది 4K వీడియో కూడా సపోర్ట్ చేస్తుంది. ఓకే, ఫస్ట్ అయితే ఇవన్నీ సైడ్కి పెడతాం మనం. బాక్స్ అన్నీ ఇదైతే మన కెమెరా ఎలా ఉంటుంది. ఇది స్క్రీన్ 360 degrees తిరుగుతుంది. పక్క పెట్టుకోవచ్చు. ఇలా కూడా మనం యూజ్ చేసుకోవచ్చు కెమెరా అన్నది. మైక్. ఓకే, మనం అన్నీ ఒకసారి చూద్దాం. కెమెరాలో మనం ఇప్పుడు యూజ్ చేయాల్సింది. ఓకే, ఇదైతే కెమెరా ఓవర్ వ్యూ ఎలా ఉందని చూసుకోండి. ఫ్రంట్ ఎలా ఉంటుంది, సైడ్కి ఏమంచి ఇక్కడ ఇది ఛార్జింగ్ పిన్. ఇది మైక్. ఇది మైక్ కనెక్షన్ చేసుకుంటే మైక్ త్రూ కేబుల్ నుంచి మైక్ కనెక్ట్ చేసుకోవాలంటే ఇట్లా కనెక్ట్ చేసుకోవచ్చు. దీనికి కేబుల్ ద్వారా మైక్. నెక్స్ట్ ఇది రికార్డ్ ఆప్షన్ బటన్. ఇది ఆన్ ఆఫ్. ఇక్కడ మైక్ ఉంది. మైక్ ఇది ఫోటో మోడ్, వీడియో మోడ్, స్లో మోషన్ మోడ్. ఇది క్యాప్చర్ బటన్. ఈ రెండు హ్యాంగ్ చేసుకోవడానికి. మనకి హ్యాంగర్ ఇచ్చాడు కదా, దాన్ని హ్యాంగ్ చేసుకోవడానికి. బ్యాటరీ వేద్దాం. బ్యాటరీ వేసి చూద్దాం. చాలా చిన్న బ్యాటరీ ఇది. ఓకే, నెక్స్ట్ మెమరీ కార్డ్ 64 GB మెమరీ కార్డు సోనీ వాడు. ఓకే, ఇప్పుడైతే మనం ఆన్ చేద్దాం. ఫస్ట్ అయితే నేను కప్తాను. ఇది లెన్స్ ప్రొటెక్షన్ క్యాప్ అనమాట. నేను సైడ్కి తిరుగుతాను. ఇప్పుడు ఆన్ చేద్దాం. నేను సెట్టింగ్స్ దీన్ని ఎలా మౌంట్ చేయాలని అనుకుంటున్నారా? దీనికి ఈ మైక్ని డస్ట్ నుంచి ప్రొటెక్ట్ చేయడానికి ఇది ఇచ్చాడు. ఇది పెడితే చాలా బుజ్జిగా ఉంటుంది. బుజ్జిగా ఇది దీనికి ఏదో హెయిర్ స్టైల్ ఉన్నట్టు ఉంటుంది. ఒకసారి ఆన్ పెట్టి చూపిస్తాను. హెయిర్
హెయిర్ స్టైల్ ఎలా ఉంటుంది, చాలా క్యూట్గా ఉంటుంది చూడడానికి ఫ్రంట్ నుంచి. బ్యాక్ నుంచి కూడా బాగానే ఉంటుంది. కెమెరా సెట్టింగ్స్ చూద్దాం. మెన్యూ, ఈ పైన సెట్టింగ్స్ ఉన్నాయి కదా, ఇవి స్క్రోల్ చేయడానికి మనం ఈ బటన్ యూస్ చేయొచ్చు, ఈ స్క్రోలర్ యూస్ చేయొచ్చు, ఇది కూడా యూస్ చేయొచ్చు. ఇట్లా మనం టాప్లో పెట్టుకొని ఇట్లా స్క్రోల్ చేయొచ్చు. 1, ఇది ఫోటో అండ్ వీడియో సెట్టింగ్స్ 1, 2, ఇది నెట్వర్క్ సెట్టింగ్స్, ఇది ప్లేబ్యాక్, ఇది సెటప్, ఇది మై మెనూ సెట్టింగ్స్. ఫస్ట్ అది కెమెరా చూద్దాం. కెమెరా ఇందులో ఏ సెట్టింగ్స్ ఉన్నాయంటే ఇలాగ ఫంక్షన్స్లోకి వెళ్ళి ఇక్కడ చూడండి, ఏ అని ఉంది కదా చివరికి, ఇదే మోడ్స్. ఇందులో మీరు చూస్తే ఇది షూట్ మోడ్, ఇంటెలిజెంట్ ఆటో మోడ్. ఇది సెకండ్ది షూట్ మోడ్, ప్రోగ్రామ్ ఆటో. థర్డ్ది అపర్చర్ ప్రయారిటీ. ఫోర్త్ది షటర్ ప్రయారిటీ. ఫిఫ్త్ది మాన్యువల్ ఎక్స్పోజర్. ఇది ఇలా చాలా సెట్టింగ్స్ ఉంటాయి. ఇది లాస్ట్ పోర్ట్రేట్ మోడ్, బ్యాక్ సైడ్ మొత్తం బ్లర్ అవ్వడానికి ఇది యూజ్ చేస్తాం. ఈ మోడ్స్ ఒక్కొక్కటి యూజ్ చేస్తే మీకు ఇంకో వీడియో చేస్తాను. ఇది ఇంటెలిజెంట్ ఆటోమేటిక్గా ఐఎస్ఓ, షటర్ స్పీడ్, అపర్చర్ అన్నీ ఇది అడ్జస్ట్ చేసుకుంటాం. ఇవన్నీ ఫోటో సెట్టింగ్స్. నెక్స్ట్ వచ్చేసి వీడియో సెట్టింగ్స్ అంటే మెన్యూ బటన్ ఇటుపక్క స్క్రోల్ చేసి టాప్కి వెళ్ళి ఇవన్నీ వీడియో సెట్టింగ్స్. ఇప్పుడు మనం ఏ మోడ్లో ఉన్నామో చూసుకోవాలి. ఫస్ట్ ఇక్కడ చూస్తే మీకు ఫోటో మోడ్లో ఉంది. వీడియో మోడ్లోకి వెళ్ళాలంటే ఇక్కడ చూడండి, ఫోటో మోడ్, వీడియో మోడ్, స్లో మోషన్ మోడ్. ఇప్పుడు ఫోటో మోడ్లో ఉంది కదా, వీడియో మోడ్లోకి వెళ్ళాలంటే ఇది ఒక ట్యాప్ చేయాలి. ఇప్పుడు ఇది వీడియో మోడ్లోకి వెళ్ళండి. ఇది దీని తాలూకా మైక్ మన వాయిస్ని డిటెక్ట్ చేస్తున్నట్టు చూపిస్తుంది. ఛానల్ 1, ఛానల్ 2. ఇది రికార్డ్ బటన్. కెమెరా నెక్స్ట్ ఇదే బటన్ ప్రెస్ చేస్తే స్లో మోషన్ మోడ్. ఇది ఓకే, స్లో మోషన్ మోడ్. ఫోటో మోడ్, ఆటో బ్లరింగ్ బాగుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఫోటో తీయాలంటే జస్ట్ ఈ బటన్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేస్తే తీస్తుంది. అండ్ ఇది జూమ్ అవుట్. స్క్రోల్ చేస్తుంది కదా అప్పుడు అది జూమ్ అవుట్. మీరు ఇక్కడ చూడొచ్చు, లెన్స్ ముందుకు వెనక్కి వెళ్తుంది. ఓకే, దీనికి వీడియోస్ రికార్డ్ చేసినప్పుడు చిన్న సౌండ్ కూడా వస్తుంటుంది, అంటే అవుట్పుట్ బయటకు వస్తుంటుంది. ఎక్కడ అని చూస్తే ఇక్కడ చిన్న స్పీకర్ దీనికి ఇచ్చాడు. ఇది మనం ట్రైపాడ్కి మౌంట్ చేసుకోవడానికి, ఇది ట్రైపాడ్ దీనికి మౌంట్ చేసుకోవడానికి. ఇంకో ఓవరాల్గా దీని గురించి మొత్తం తెలుసుకొని మీకు ఇంకో వీడియో, ఓవరాల్గా దీని గురించి మొత్తం తెలుసుకొని ఇంకో వీడియో మీకు చేసి దీని సెట్టింగ్స్ అన్నీ చూసి, వీడియో సెట్టింగ్స్, ఫోటో సెట్టింగ్స్ అన్నీ చూసి మీకు ఇంకో వీడియో చేసి పెడతాను. మనకి కెమెరాతో పాటు ఒక బ్యాగ్ కూడా ఇచ్చారు క్యారీ చేయడానికి కెమెరా, అది కూడా మీకోసం చూపిస్తాను. ఇదే హ్యాండ్ బ్యాగ్. ఇందులో నాకు తెలిసి మీరు ఛార్జింగ్ కేబుల్, బ్యాటరీస్, ఇక్కడ మెమరీ కార్డ్ పెట్టుకోవచ్చు. ఇక్కడ ఈ స్లాట్లో మీరు మెమరీ కార్డ్ పెట్టుకోవచ్చు. ఇక్కడ ఛార్జింగ్ కేబుల్, వైర్స్ పెట్టుకోవచ్చు. కెమెరా ఇక్కడ సరిపోతుంది. ఇందులో మీరు కావాలంటే బ్యాటరీస్ పెట్టుకోవచ్చు. ఇందులో
ఇది ఎక్కడైనా మనకి అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. ఏ సైడ్ కావాలంటే ఆ సైడ్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. నేనైతే ప్రస్తుతానికి ఈ సైడ్ అడ్జస్ట్ చేస్తున్నాను దాన్ని. బ్యాక్ క్వాలిటీ మరీ అంతేం లేదు, కానీ పర్లేదు, క్యారీ చేయొచ్చు, కొంతవరకు సరిపోతుంది, బ్యాగ్ క్యారీ చేయొచ్చు. మరి క్వాలిటీ అయితే ఎక్సలెంట్ అని చెప్పలేం, గుడ్, పర్లేదు. కెమెరా వచ్చేసి ఫుల్ టచ్ ఏం కాదు, జస్ట్ ఫోకస్ చేయడానికి మాత్రం, సెమీ టచ్ అంటారు అదండి, జస్ట్ ఫోకస్ చేయడానికి, లేకపోతే ఏమైనా ఫొటోస్ ఉంటే జూమ్ చేయడానికి మాత్రం పనికి వస్తుంది. అంతకుమించి పెద్ద యూజ్ ఏమి ఉండదు దీనికి. ఇది నేను ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాను, నాకు అరౌండ్ 6-7,000 పడింది. నా యూట్యూబ్ ఛానల్ కోసం మంచి కెమెరా కావాలని చెప్పి తీసుకున్నాను. సోనీయే తీసుకుందాం అనుకున్నాను, అందుకే సోనీయే తీసుకున్నాను. సోనీలోని ZV-E10 అంటే చాలా మంచి బడ్జెట్లో మనకి అవుట్పుట్ చాలా బాగుంటుంది. నా స్పెసిఫిక్గా జిమ్ వీడియోల కోసం, ఇంకా నా ఛానల్ కోసం తీసుకోవాల్సి వచ్చింది, అందుకే తీసుకున్నాను. ఇది కిట్ లెన్స్, మీకు అంత అవుట్పుట్ ఏమి అవ్వదు. అది నేను కూడా వేరే ఛానల్లో చూసి తీసుకున్నాను. నాకు కూడా తర్వాత అర్థమవుతుంది, అంత అవుట్పుట్ అయితే ఇది ఇవ్వడం లేదు. పర్లేదు, అంతవరకు మేనేజ్ చేయొచ్చు. ఈ కెమెరా తీసుకోవడానికి మెయిన్ రీజన్ వచ్చేసి నా యూట్యూబ్లో వీడియోస్ చేయడానికి, జిమ్ వీడియోస్, ట్రావెలింగ్ వీడియోస్, లేదా వ్లాగ్స్ చేయడానికి, ఇట్లా జిమ్ వీడియోస్ కానీ, ట్రావెలింగ్ వీడియోస్ కానీ, వ్లాగ్ వీడియోస్ కానీ చేయడానికి నేను ఈ కెమెరా తీసుకున్నాను. నేనైతే ఈ కెమెరా ఏమంచో ఫ్లిప్కార్ట్ ఈఎంఐలో తీసుకున్నాను, క్రెడిట్ కార్డ్ కాదు, డెబిట్ కార్డ్ ఈఎంఐలో తీసుకున్నాను. డెబిట్ కార్డ్ ఈఎంఐ ఎలా చేసుకోవాలో మీకు అది కూడా ఎలా చేసుకోవాలో చూపిస్తాను. క్రెడిట్ కార్డ్ అయితే కాదు, నా దగ్గర క్రెడిట్ కార్డ్ లిమిట్ అంత లేదు, అందుకని డెబిట్ కార్డ్ ఈఎంఐ తీసుకోవాల్సి వచ్చింది. దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ చేయండి.